నా భర్త యొక్క 14 సంవత్సరాల నిద్రను నాకు ప్రసాదించు. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, అయోధ్య యువరాణి ఊర్మిళ. కొత్తగా పెళ్లైన ఒక యువరాణి తన భర్త నుండి విడిపోయిన క్షణంలో ఎందుకు అలాంటి అసాధ్యమైన, కఠినమైన కోరిక కోరింది? అది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం. శ్రీరాముడి వనవాసం ఖరారైంది. ఆయనతో పాటే సీతమ్మ. వారికి రక్షణగా లక్ష్మణుడు అడవికి బయలుదేరారు. అయోధ్య నగరం శోకసముద్రంలో మునిగిపోయింది. అంతఃపురంలో లక్ష్మణుడు తన భార్య ఊర్మిళకు వీడ్కోలు పలికాడు. అన్నవదినల రక్షణే తన కర్తవ్యంగా విల్లంబులు చేతపట్టి ఒక ఉక్కు సంకల్పంతో పహారా కాస్తున్నాడు లక్ష్మణుడు. అప్పుడు ఆ చిమ్మ చీకటిలో ఒక దివ్యమైన వెలుగు ప్రసరించి లక్ష్మణుడి ముందు నిద్రాదేవి ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన లక్ష్మణుడు వినయంగా నమస్కరించి, తల్లి, నా అన్నవదినలకు రక్షణగా నున్న నేను నిద్రపోలేను. దయచేసి ఈ 14 ఏళ్లు నాకు నిద్ర లేకుండా దీవించు అని ప్రార్థించాడు. అతను భక్తికి మెచ్చిన నిద్రాదేవి, నీ కోరిక గొప్పది లక్ష్మణ, కానీ నువ్వు మేల్కొని ఉంటే నీ నిద్ర భాగాన్ని ఈ లోకంలో మరెవరైనా స్వీకరించాలి. చెప్పు, నీ నిద్రను ఎవరికిమ్మంటావు అని అడిగింది. లక్ష్మణుడు, తల్లి, నా నిద్ర భాగాన్ని అయోధ్యలో నా కోసం ఎదురుచూస్తున్న నా భార్య ఊర్మిళకు ప్రసాదించు అన్నాడు. రెప్పపాటులో నిద్రాదేవి ఊర్మిళ అంతఃపురంలో ప్రత్యక్షమయ్యి లక్ష్మణుడి సంకల్పాన్ని ఆమెకు వివరించింది. ఆ మాటలు విన్న ఊర్మిళాదేవి ముఖంలో దుఃఖం మాయమై ఒక దివ్యమైన చిరునవ్వు వికసించింది. తల్లి, నా భర్త అక్కడ తన ధర్మాన్ని నిర్వర్తిస్తుంటే ఇక్కడ నేను నా పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించడం నా భాగ్యం. ఆయన సేవకు నా బాధ అడ్డు కాకూడదు. ఆయన నిద్రను నాకు ప్రసాదించు. ఆ నిద్రే నాకు తపస్సు అవుతుంది అని కోరింది. ఆమె త్యాగనిరతకి ఆశ్చర్యపోయిన నిద్రాదేవి తదాస్తు అని దీవించింది. అలా లక్ష్మణుడి ప్రతి ఆయుధ ఘోష వెనుక ఊర్మిళ నిశ్శబ్ద శ్వాస ఉంది. అతని ప్రతి జాగరణ వెనుక ఆమె గాఢ నిద్ర ఉంది. ఆమె నిద్ర సాధారణ నిద్ర కాదు, అదొక యోగ నిద్ర. 14 సంవత్సరాల తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు 14 ఏళ్లలో మొదటిసారి లక్ష్మణుడి కనురెప్పలు భారమయ్యాయి. అదే క్షణంలో అయోధ్యలో ఊర్మిళ తన సుదీర్ఘ నిద్ర నుంచి మేల్కొంది. ఊర్మిళ కథ మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. చరిత్రలో ఎప్పుడూ వెలుగులో ఉన్నవారే కాదు, వారి వెలుగు కోసం తమని తాము దహించుకున్న వారి త్యాగాలు కూడా గొప్పవి. మన విజయాల వెనుక కూడా ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉంటాయి. మన తల్లిదండ్రులు, మన జీవిత భాగస్వాములు, మన స్నేహితులు, వారి నిశ్శబ్ద త్యాగాలే మనకు బలాన్నిస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.